హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఆమ్ పన్నా లేదా మ్యాంగో షర్బత్ని ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మార్కెట్స్లో ఎక్కడ చూసినా కూడా పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వాటితో ఇలా టేస్టీగా రిఫ్రెషింగ్ జ్యూస్ని చేసుకొని తాగేయవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 2 పచ్చి మామిడికాయలను తీసుకొని నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన మామిడికాయలను ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నీళ్ళను పోసుకొని స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లోని వేరంతా నార్మల్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ మామిడికాయలను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బౌల్లోకి 1 గ్లాసు చల్లటి వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లటి వాటర్ను యాడ్ చేసుకోవటం వల్ల మామిడికాయలు త్వరగా చల్లారిపోతాయి. ఇవి ఇలా చల్లారిపోయిన తర్వాత వీటి పైనున్న తోలును తీసివేయాలి. తోలుకున్న గుజ్జును ఈ గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. అలాగే రెండో మామిడికాయ పైనున్న పీల్ను కూడా తీసివేసి దానికి ఉన్న గుజ్జును ఈ బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. అలాగే ఈ టెంకకున్న గుజ్జును కూడా ఈ బౌల్లోకి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఈ టెంకను పడేసేయాలి. ఇలా మామిడికాయ పల్పునంతా ఈ బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ పల్పును మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్లుగా 1/2 కప్పు నుంచి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు పెంచుకొని వేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదారనైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. కొంచెం హెల్దీగా చేయటానికని ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, కొంచెం పుదీనా ఆకులని, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి 1/2 టీ స్పూను సోంపును కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీనిపైన ఇలా స్ట్రైనర్ను పెట్టుకొని ఈ మామిడికాయ పల్పును ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వలన ఏదైనా ఉండలుగా ఉన్నా లేదంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది చిక్కగా కావాలా లేదా పల్చగా కావాలా అన్న దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి. అదే పల్చగా కావాలి అంటే 2.5 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా చల్లటి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్నెస్ కూడా ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే చూసుకొని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాసెస్లోకి పోసుకోవాలి. అలాగే పైనుంచి కొన్ని ఐస్ క్యూబ్స్ని గార్నిష్గా కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఆమ్ పన్నా రెడీ అయిపోయింది. ఈ డ్రింక్ తియ్యగా, పుల్లగా, ఘాటుగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ డ్రింక్ అండి. ఈ మ్యాంగో జ్యూస్ని ఇలాగైనా తాగేయవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ తర్వాతైనా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ప్రతి ఒక్కరూ తప్పక ట్రై చేయవలసిన డ్రింక్ అండి. ఇంక లేట్ చేయకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా ఆమ్ పన్నాని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.